ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. విజయంలో జీవించాలనుకుంటే క్రీస్తులో ఎవరో తెలుసుకోవడం నేర్చుకోవాలి. దేవుడు ఆలోచించినట్లు ఆలోచించడం, మాట్లాడినట్లు మాట్లాడడం. ఒక క్రిస్టియన్గా మీ నడకను, మీ ఆలోచనలు ఎలా బాధిస్తాయి అన్న దాని గురించి ఈరోజు మాట్లాడతాను. చెప్తున్నాను, ఎంతగా నేను ఈరోజు మీతో షేర్ చేసుకున్నట్లుగా ఆలోచించి మాట్లాడితే అంత బలపడుతుంది మీ విశ్వాసం. ఎక్కువగా మీపై కోపంగా ఉన్నారనుకుని సగం టైం భయపడే ఎవరిలోనైనా విశ్వాసాన్ని ఎలా ఉంచగలరు? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని నమ్మాలి. పర్ఫెక్ట్గా షరతులు లేకుండా ప్రేమిస్తున్నాడని. విషయం ఏమిటంటే దేవునికి వేరే ఏమీ చేయడం తెలియదు. ఆయనే ప్రేమ కనుక ఆయనకు వచ్చినా ఉన్న రియాక్షన్ అదొకటే. మీకు అది నచ్చినా లేకున్నా దేవుడు ప్రేమిస్తున్నాడు. దాన్ని సంపాదించలేరు, దానికి అర్హులు కారు. మీరు చేయగలది కేవలం లేదా చేయలేనిది దాన్ని పొందడం. కనుక నేను ఈరోజు మనసు విప్పి బోధించగలను. అయితే మీరు దాన్ని పొందనని నిర్ణయించుకోకుంటే నేను దాన్ని పొందుతాను. దేవుడు ఈరోజు నాతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడేది గదిలో ఉన్న వాళ్ళతో కాదు. దేవునికి మీ పేరు తెలుసు, మీ గురించిన ప్రతిదీ తెలుసు. ఆయన స్వహస్తాలతో మీ తల్లి గర్భంలో మిమ్మల్ని సృష్టించాడు. మీరొక తప్పు కాదు. ఎల్లవేళలా మీ గురించి ఆలోచిస్తాడు. మీకోసం మంచి పథకాలున్నాయి. ఇప్పుడు చూడండి, చాలామంది కాదు కానీ కొంతమంది కూర్చుని ఇలా ఉన్నారు. మిమ్మల్ని చూసి చెప్పగలని మీకు ఎలాంటి విశ్వాసం లేదని. కనుక మీరు తిరిగి వస్తారు బస మరొక సభకు. అప్పుడు కూడా మీరు ఇలా ఉంటారు. ఎందుకంటే అసలు ఎవరైనా దీన్ని విని ముఖం మీద నవ్వు కూడా లేకుంటే, అంటే నేను కనీసం నవ్వకుండా కూడా ఎలా ఉండగలమో తెలియదు. ఈరోజు పాలతనో పోస్ట్ మ్యాన్ గురించో మాట్లాడడం లేదు, లేక పచారీ కోట్లో అతని గురించో. దేవుడు ఏమైనా చేయగలడు. ప్రతిదాన్ని సృష్టించినవాడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. దేవునికి మీరంటే ప్రేమ. దేవుడు నా మనసులో టీవీ ప్రేక్షకులతో మాట్లాడమని చెప్పాడు. ఎందుకంటే నాకు తెలుసు ప్రజలు ఇప్పుడు నన్ను చూస్తూ ఉన్నారని. మీరు సీరియస్గా ఆత్మహత్యని గురించి ఆలోచిస్తున్నారు. జీవితంలో చాలామంది ఆ పాయింట్కి చేరుకోవడానికి పెద్ద కారణం ఏమిటంటే ఎవరు వాళ్ళని ప్రేమించడం లేదని అనుకోవడం వల్లే. వాళ్ళు ఎన్నడూ దీన్ని సరిగ్గా చేయలేరు అని. ఆ పాయింట్కి చేరుకోవడానికి ఉన్న ఒక కారణం ఏమిటంటే మీరు మీకెన్నడూ నిజమైన విలువ వెలాన్ని ఇవ్వలేని వేరే వాటిలో మీరు విలువను వెలను వెతుకుతుండమే. అందుకే మీరు పెద్ద గందరగోళమని ఫీల్ అవుతారు. కాలేజ్ చదువులు చదవలేదు, అలాగే మీ వివాహం వర్కౌట్ కాలేదు, మీ బ్రదర్ అంత బాగా స్పోర్ట్స్ ఆడలేరు, మీ సిస్టర్ అంత బాగా ఏదో విషయంలో లేరు, ఎప్పుడు జీవితంలో చివరిలో ఉన్నట్లుగానే అనిపించింది. వదిలేయడానికి రెడీగా ఉన్నారు. నేను చెప్పేది వినండి, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆయనే మీరు ఈ ప్రోగ్రామ్ని ప్రత్యేకంగా ఈ టైంలో చూసేలా చేశాడు. మీరేదో అనుకోకుండా ఆన్ చేశారని అనుకున్నా. ఇప్పుడు ఉదయం 2 గంటలైనా నాకు అనవసరం, లేదా 3 గంటలైనా. నా పాయింట్ మాత్రం ఇదే, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీరు అద్భుతమైన వారు అనుకుంటాడు. మీకోసం మంచి పథకం ఉంది ఆయన వద్ద. మీరు కానీ దాని విశ్వాసంతోనూ నోటితో పైకి గట్టిగా చెప్పడంతోనూ పొందగలిగితే ఇక్కడే అది కష్టంగా ఉంటుంది. ఒంటరిగా ఎక్కడో కూర్చుని ఇలా అనండి, దేవుడు ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు, నేను అద్భుతమైన దాన్ని అనుకుంటాడు. అందులో స్వస్థత ఉంది.
అందరికీ కావాల్సింది కూడా అదే. వాళ్ళెవరో అలానే అంగీకరించబడాలని ఉన్న చోటనే. బైబిల్ చెప్తుంది ఆయనలో నమ్మకం ఉంచే వారిని ఎన్నడూ తిరస్కరించడని. ఆయన్ని విశ్వసించే వారిని ఎన్నడూ తిరస్కరించడు. లోకం తిరస్కరించవచ్చునా, అయితే దేవుడు ఎన్నడూ తిరస్కరించడు. యోహాను 5:38. ఆయన వాక్యము నిలిచి ఉండలేదు, ఆయన ఆలోచన. యాంప్లిఫైడ్ బైబిల్ చెప్పే విధానం నాకు ఇష్టం. ఈ ఈ గ్రంథం అంతా దేవుడు ఏమనుకుంటున్నాడన్న దాని గురించి. ఇదేదో ఎప్పుడైనా మనం చదవాలి అనుకుంటే కొంతమంది వ్రాయాలని నిర్ణయించుకున్న మామూలు విషయం కాదు. మీ గురించి దేవుడు ఆలోచించేది ఇదే. మీ జీవితం గురించి, మీ గతం గురించి, భవిష్యత్తును గురించి, మీ ఫ్యామిలీని గురించి, మీ ఆర్థిక విషయాల గురించి. మన ప్రవర్తనకు ఆయన ఆశించేది. ఆయన ఎవరిని పంపెనో ఆయన్ను మీరు నమ్మలేదు కనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. అందుకనే ఆయన సందేశాన్ని మీలో ఉంచుకొనలేదు. ఎందుకంటే ఆయన పంపిన మెస్సయ్యలో మీకు నమ్మకం లేనందున. నేను చదవడానికి ఉన్న ఒకే కారణం నమ్మడానికి, ఆలోచించడానికి మధ్యన చాలా దగ్గర సంబంధం ఉందని మీకు చూపించడానికి. ఆయన అన్నాడు, ఇది నా ఆలోచనగా మీరు పొందనందున మీరు నమ్మరు అని. వాక్యం ఏదో స్వచ్ఛందమైంది కాదు, దేవుని పట్ల తప్పదు అన్నట్లు రోజు ఒక అధ్యాయాన్ని చదవడానికి మన బైబిల్ రీడింగ్ క్యాలెండర్ మీద చెక్ మార్కులు పొందగలమని. మన పట్ల అది దేవుని ఆలోచనలు, మన గురించి. దాన్ని పర్సనల్గా తీసుకోవాలి. ఏదో చదవాలని బైబిల్ని చదవకండి, మీకై మీరు చదవండి, మీకు అన్నట్లు తీసుకోండి. ఇక్కడ కూర్చుని ఇలా ఆలోచించకండి. ఏమనంటే అందరికీ ఎంతో గొప్ప సందేశం అని కాదు, దేవుడు నా నోటిని యూజ్ చేస్తున్నాడు మీతో మాట్లాడడానికి. దేవుడే మీతో మాట్లాడుతున్నాడు, ఇంకెవరితోనో కాదు, మీతో. కొలస్స 3:1-2. తర్వాతది కొలస్స 3. మీరు గాని క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే నూతన జీవితానికి మృతుల్లోంచి ఆయన పునరుద్ధానాన్ని పంచుకుంటూ పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. చాలా సింపుల్ అంటున్నాడు. నేను ఇచ్చే జీవితాన్ని కానీ మీరు కోరుకుంటే, యేసు మరణించి మీకు ఇవ్వాలనుకున్న జీవితాన్ని నిజంగా ఎంతమంది ఆనందించాలనుకుంటారు? నేను కూడా. తర్వాత అంటున్నాడు, మీ కోరిక అదే అయితే మీరు దాన్ని ఆ విషయాల మీద మనసు నుంచి వెతకండి, అంతేకాని భూ సంబంధమైన వాటిని కాదు. అంటే మీ పూర్తి రోజును నాశనం చేసుకోగలరు ఊరికే కూర్చుని ఎవరో మీ గురించి ఆలోచించే దాని గురించి అప్సెట్ అవుతుంటే. నిజం ఏమిటంటే వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో అది వీసమంత మార్పును కూడా చేయలేదు. మ్యాటర్ అయ్యేదంతా మీ గురించి మీరు అనుకునేది. అది మీ గురించి మీరు అనుకునేది. గుర్తుంచుకోండి, వేరే ఎవరికంటేనో మనం బెటర్ కాదు, కానీ ఎవరికంటే తక్కువ కాదు. మనం ఏమిటో అదంతా క్రీస్తు వల్లనే, కేవలం క్రీస్తు వల్లనే. దేవుడు ఆలోచించిన విధంగా ఆలోచించడం నేర్చుకోకుండా యేసు మరణించి ఇవ్వాలనుకున్న జీవితాన్ని పొందలేం. దేవుడు ఆలోచించేలా ఆలోచించలేం. దేని గురించి ఆలోచిస్తున్నామన్న దాని గురించి ఆలోచించుకుంటే. మీరు మంచి విశ్వాసపు పోరాటాన్ని పోరాడాలి. అపవాది బ్రతికే ఉన్నాడు, ఈ భూమి మీద ఉన్నాడు. అతడు తన నోటిని మూసుకోడు. మన నోటిని మూసుకున్నప్పుడే పెద్ద సమస్య వస్తుంది. అతడిని మన బుర్రలు తినివేయనిస్తూ అపవాదితో యేసు తిరిగి మాట్లాడినట్లు మాట్లాడకుండా. అపవాదితో తిరిగి మాట్లాడండి. ఇది ఎటువంటి బోధన మేబల్? సరిగ్గా నీకు కావాల్సిందే. ఈ లోకానికి చెందిన వారై ఉండకండి. రోమా 12:2 చెప్తుంది. లోకంలా ఉండకండి, కానీ
మనసును పూర్తిగా నూతనీకరించుకుని రూపాంతరము చెందుడి. ఆమేన్. నేను ఇది చెప్పాను, అయినా మళ్ళీ చెప్తాను. మీ మనసు నిండా ఒకవేళ ఎన్నో సమస్యలుంటే, నాకు అనవసరం మీరు మా వనరుల టేబుల్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చినా నేను ఇప్పటి వరకు వ్రాసినవన్నీ కొన్నా లేదా మనసును గురించి చెప్పినవి. మనసు ఒక యుద్ధరంగం ఉంది. పవర్ థాట్స్, డివోషనల్, ఇంకా బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ ద మైండ్ డివోషనల్ ఉంది. వాటిని బాత్రూంలో పెట్టుకోండి. అంటే ఒక చిన్న వాక్యాన్ని కూడా పొందకుండా బాత్రూమ్ కూడా వెళ్ళరన్నట్లుగా. అలాగా సీక్రెట్ పవర్ బుక్ని పొందండి. మీరు కానీ స్త్రీ అయితే పర్సులో పెట్టుకోండి, మ్యాన్ బ్యాగ్లో, ఒకవేళ పురుషులైతే అది ఏదైనా సరే. గతంలో నేను డేవ్ వస్తువులను క్యారీ చేసేదాన్ని, కొన్నిసార్లు నేను అలసిపోయేదాన్ని. ఓ అయితే కాదు, ఆయన ఎలాంటి బ్యాగు పట్టుకెళ్ళరు, నా పర్సన్ కూడా. నా కోసం దీన్ని పట్టుకుంటారు, లేదు నేను ఆ పర్స్ పట్టుకోను. అది పిచ్చితనమే. నా జీవితంలో నేను చూసిన కాన్ఫిడెంట్ వ్యక్తి ఆయన నా పర్సన్ మాత్రం పట్టుకోరు. ఒకేసారి పట్టుకుంది నా హిప్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ అయిన తర్వాతే. వాకర్తో నడుస్తుంటే కాఫీ షాప్ లోపలికి కారు దిగి వెళ్తున్నప్పుడు ఆయన అన్నారు, నీ పర్స్ పట్టుకుంటా. ఓ, మనం ఇప్పుడు చాలా ఎదిగిపోయాం. లోకం ఉన్నట్లుగా ఉండాల్సిన అవసరం లేదు. మన చదువు నుంచి మనం మన నమ్మకాన్ని పొందక్కర్లేదు. ఎలా కనిపిస్తామో, మన సామర్థ్యాలు, తలాంతులు, మన పనిలో. క్రీస్తులో మీరెవరో ఒకసారి తెలుసుకుంటే అప్పుడు మీరు చేసేదంతా కూడా కేవలం ఆయన ఫలమే. గమనించబడ్డానికో మంచిగా అనుకోవాలన్నా చేయడం లేదు. చేసేది అదే కనుక చేస్తున్నారు. దేవుణ్ణి ప్రేమిస్తారు. మీరు అలా చేయగలిగేలా చేసింది ఆయనే కనుక. మీరు మీ మనస్సుని పూర్తిగా నూతనీకరించుకోండి. 2 కొరింథీ 5:17. కనుక ఎవడైనా క్రీస్తునందుగానుంటే దాని అర్థం మనం మన పాత జీవితం నుంచి తీసివేయబడి క్రీస్తులో ఉంచబడతాము. మెస్సయ్య అతడు నూతన సృష్టి అవుతాడు, పూర్తిగా నూతనమైన వాడిగా, పూర్ణంగా క్రొత్తగా పూర్తిగా అవుతాడు. పాతవన్నీ కూడా పోతాయి. మీ మనసు వెనక్కి వెళ్తుంటే మీరు ముందుకు వెళ్ళలేరు. ఆమేన్. నేను చెప్పినట్లుగా మీరు బయటకు వెళ్ళి నా వనరుల టేబుల్ మీద ఉన్నవన్నీ కొనాలంటే అది మనసుతోనే చేయాలి. మీ ఆలోచనలు, మనసును గురించిన వచనాలను చూసి చదివి అధ్యయనం చేయండి, అర్థం చేసుకునేంత వరకు. ఏదో మంచి సందేశాన్ని బోధిస్తుండగా వింటున్నారంటే దాని అర్థమైందని కాదు. చాలామంది బైబిల్లో అండర్లైన్ చేస్తున్నారు, ఇంకా ఏదో చేస్తున్నారు. మంచిదే అయితే దాని అర్థమైందని కాదు. నేను ఈ విషయాలను ఎప్పుడూ అధ్యయనం చేస్తాను, 40 ఏళ్ళుగా చేస్తున్నా. ఎంత ఎక్కువగా దేవుని కోసం చేస్తే అంతగా అపవాది మీ వెనుక వస్తాడు. అది చెడు వార్త అని నా అర్థం కాదు, కానీ మీరెంతగా విజేతలయ్యి ఎంత త్వరగా అతన్ని గుర్తిస్తే అంత తక్కువగా మిమ్మల్ని విసిగిస్తాడు. ఎందుకంటే మీరెవరికి సొంతమో మీకు తెలుసు. నేను నేరాభావంతో ఎంతగానో శ్రమ పడ్డాను. అది నిజంగా విచారకరం. గిల్ట్తోనూ నేరాభావంతోనూ అంతగా బాధపడ్డం, అబ్యూస్ చేయబడినందున నాలో ఏదో లోపం ఉందని అనుకుంటూ ఆరంభించడం. నేను ఇప్పుడు అసలు గిల్టీగానే ఫీల్ కాను. ఇప్పుడు అది ధార్మిక ప్రజలకు కోపం తెప్పిస్తుంది. అంటే ఒకవేళ ఏదైనా ధార్మిక దయ్యం నన్ను ఇప్పుడు వింటూ ఉంటే అతడు కొంతమందిని కదిలిస్తాడు. మీరిలా అనుకుంటారు, నువ్వంతా పొందావని అనుకుంటున్నావు కాదు. అయితే పర్వాలేదని నాకు తెలుసు. మీరన్నవచ్చు అది అలా ఉండదే. విషయం ఏమిటంటే నా
ప్రవర్తన సరిగ్గా ఉండకపోవచ్చును, అయితే వైఖరి ఉంది. దేవుణ్ణి ప్రేమిస్తాను, ఆయనపై ఆధారపడి ఉన్నాను. ప్రతిరోజు నేను లేచి ఓ మై గాష్ ఈరోజు పర్ఫెక్ట్గా ఉండాలని ఉంది. ఒకవేళ లేకుంటే ఈనాటి తప్పుల వలన రేపటిని నాశనం చేసుకోను. రేపు ఉదయం మళ్ళీ లేచి అలానే అంటాను. హల్లెలూయా. పాతదైన గతంలోని ఆత్మిక స్థితి స్వభావం అంతా పోయింది. ఇదిగో నూతనమైనది వచ్చింది. చెప్పండి, క్రీస్తులో నేను నూతన సృష్టి. ఇప్పుడు చూడండి, ఇక్కడ విషయాలన్నిటి వద్దకు వెళ్ళలేనైతే మీరంతా నిజంగా రాయల్టీనే. రాణికి మీ మీదేం లేదు. మీరు రాజుల వంశావళిలో ఉన్నారు. సింహాసనాన్ని పొందబోతున్నారు. అది మీకు వంశ పారంపర్యంగా వస్తుంది. బైబిల్ రోమా 5:17 చెప్తుంది, మరణము ఒకని అపరాధం మూలమున వచ్చినదే, ఒకని ద్వారానే ఏలిన ఎడల పాపం ఆదాము ద్వారానే వచ్చింది. మనం ఆ పాపపు స్వభావాన్ని పొందాం, దాని గురించి పోట్లాడలేదు చెప్తుంది. అలాంటప్పుడు యేసుక్రీస్తు ద్వారా జీవితంలో రాజుల్లాగా పాలించే సామర్థ్యాన్ని ఇచ్చే నీతి అనే ఉచిత వరం వస్తుంటే మనం ఎందుకు స్వీకరించం? నిజంగా మీతో ఎవరు ఎన్నడూ వాదించరు. వారితో మీరు ఇలాంటి ఏమనంటే, మీరు పాపపు స్వభావంతో పుట్టారు. నాకు తెలుసు మ్యాన్. ఎవరికైనా ఇలా చెప్పాలనుకుంటే, క్రీస్తు వలన, ఆయనలో మీ విశ్వాసం వలన దేవునితో మీరు ఇప్పుడు నీతిగా చేయబడ్డారని చెప్పాలంటే మీరే దేవుని యొక్క నీతి అని అప్పుడు అంటారు. లేదు లేదు, నేనెంతో బాధ నిండిన పాపిని. కాదు, పాపం చేస్తారైతే మీ గుర్తింపు పాపం దుఃఖంతో నిండిన పాపి కాదు. పాపం చేస్తారు అయితే మీరు ఒక రాజు, దేవునికి యాజకుడు, మీరు ఒక నూతన సృష్టి, అద్భుతమైన వారు, తిరిగి జన్మించారు. అర్థమవుతుందా? నేను ఇది చెప్తుంది మీరు పాపం చేస్తూ గెటాన్ అయిపోగలరని కాదు. పాయింట్ ఏమిటంటే, ఎంతగా దేవుడు ప్రేమిస్తున్నాడని అర్థం చేసుకుంటారో అంత తక్కువగా పాపం చేయాలనుకుంటారు. ఇంకా కూడా చెప్పగలను, మీ జీవితంలో ఏదైనా పాపంతో పోరాడుతుంటే దాంతో పోరాడడం కొనసాగించడానికి బదులుగా పోరాడి రోజు ఓడిపోవడం కంటే రోజు అదనపు సమయం వెచ్చించండి దేవునితో. అప్పుడు త్వరగానే మీరు దాంతో ఏమీ చేయాలని అనుకోరు. ప్రకటన 5:10 మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులగాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురు. మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, విషయాలపై మీరు ఏలుతున్నారా లేదా వాటికి మీపై అధికారం ఉందా? ఒక విషయం చెప్తాను, బైబిల్ చెప్తుంది పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తిని పొందుతారు అని. లూకా 10:19 ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. కమాన్, గట్టిగా చెప్పండి, నాకు శక్తి ఉంది. కనుక చూడండి, మీరు ఉదయాన్నే లేచి ఇలా అనకండి, వయసు అయిపోయింది, అసలు ఈ రోజును గడపగలనా అని తెలియడం లేదు. నేను ఒకటి చెప్పనా, చాలా కఠినంగా ఉంది. లేచి ఇలా ఆలోచించండి, దాన్ని తీసుకురండి. దానిపై ఉన్నాను, క్రింద కాదు. నేను శిరస్సుని తోకను కాను.
ఒక విషయం చెప్పాలి, నేను ఇక్కడ ఉంది ఒకలాంటి పవిత్రమైన చైర్ లీడింగ్ సెషన్ చేయడానికి కాదు. నేను ఈ విధంగా జీవిస్తానని చెబుతూ ఉన్నాను. మీరు విజయంలో జీవించాలనుకుంటే క్రీస్తులో మీరెవరో తెలుసుకోవడం నేర్చుకోవాలి. దేవుడు ఆలోచించినట్లుగా ఆలోచించడం, మాట్లాడడం. మీతో మీరు మాట్లాడుకోండి. మీకు హెల్ప్ చేసేది ఏదైనా చెప్పడం మొదలు పెట్టండి. నాకైతే ఇష్టం. యెహోవా నీ గర్భఫల విషయంలోనూ నీ నేల పంట విషయంలోనూ నీకు సమృద్ధిగా మేలు కలగచేయను. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. యెహోవా నిన్ను తలగా నియమించును, తోకగా నియమింపడు. నీవు పైవాడగా ఉందువు. ఒకవేళ ఇప్పుడు సుత్తి పడుతుంది. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకున్న ఎడల ఇప్పుడు అది నియమం క్రింద ఉన్న ద్వితీయోపదేశ కాండము. వాళ్ళు పోరాడారు ఎంతగానో నియమాన్ని అనుసరించడానికి. అయితే ఇప్పుడు మనం కృప అనే నియమం క్రింద ఉన్నాం. అయితే కృప అంటే అవన్నీ చేయవలసిన అవసరం లేదని కాదు. దాని అర్థం ఇప్పుడు మన లోపల పరిశుద్ధాత్మ గ్యారంటీగా నివసిస్తున్నాడని. ఒక్క నిమిషం గుర్తింపు పోవడం గురించి మాట్లాడుకుందాం. ఈరోజు అది ఒక పెద్ద విషయం. మొన్న ఒక రోజున చెప్పినట్లుగా ఓ మై గాష్ నా గుర్తింపు దొంగిలించబడింది. ఇప్పుడు ఇన్సూరెన్స్ కూడా మోసం చేసి తీసేస్తుంటారు. ఎందుకంటే ఎవరైనా మన గుర్తింపుని దొంగిలిస్తే అది భయంకరం. వాళ్ళెవరో తెలియని క్రైస్తవులతో లోకం నిండి ఉందనుకుంటాను. వాళ్ళ గుర్తింపు దొంగిలించబడింది. అయితే ఒకటి తెలుసా, మీరు రక్షించబడ్డారు. మీకు గ్యారంటీనిచ్చే ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. ఓ కమ్ ఆన్. రోమా 12 బోధిస్తుంది మనసు నూతనీకరించుకోవాలి అని. దాని అర్థం దేవునిలో ఆలోచించడం నేర్చుకోవాలని, దేవుడు మాట్లాడినట్లు మాట్లాడడం. చూడండి, కీర్తనలు 139 ఎంతో ప్రేరణ కలిగిస్తుంది. చెప్తుంది మన పట్ల దేవుని ఆలోచనలు ఇసుక రేణువులన్నీగా ఉంటాయని. దేవుడు ఎల్లవేళ్ళ మీ గురించి ఆలోచిస్తాడు. అద్భుతమైన వారంటారు. మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేరీ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యం. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్యం అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్. అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదలకు బట్టలు ఇస్తున్నాం, సువార్తను దేశాలకు చాటుతున్నాం. మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా joycemery.orgని ఈ రోజే విజిట్ చేయండి. మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి. జాయిస్ మేరీ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగమవ్వండి, క్రీస్తు ప్రేమను ప్రపంచమంతటా పంచుకోవడానికి. ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.